వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో గోందు మరియు గోందుక తీరకు ఉన్న తేడాను వివరిస్తాను. ఈ వీడియోను కంప్లీట్గా చూడండి. అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజుల్లో గోందు మరియు గోందుక తీర గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఈ రెండిటి మధ్యలో తేడా ఏంటో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న దాంట్లో డార్క్ గోల్డ్ కలర్ ఉంది కదా, దీన్ని గోంద్ అంటారు. గోంద్ అనేది ఆయుర్వేదంలో సాధారణంగా ఉపయోగించే జిగురు లాంటి పదార్థం. లైట్ కలర్లో ఉంది కదా, దీన్ని గోందుక తీర అంటారు. ఈ రెండు కూడా ఆరోగ్యానికి మేలుని చేస్తాయి. గోందుక తీర చూడండి ఎలా ఉందో. ఇది చూడడానికి డల్ కలర్లో ఉంటుంది. గోందులాగా షైన్ అవ్వదు. గోందు చూడండి ఒకసారి ఎలా షైన్ అవుతుందో. ఇది లైట్ గోల్డెన్ కలర్ నుండి డార్క్ గోల్డెన్ కలర్ లాగా ఉంటుంది. మంచి క్వాలిటీ అయితే ఇలా లైట్ గోల్డెన్ కలర్లా ఉంటుంది. ఈ గోందు మనకి నల్లతుమ్మ చెట్టు నుండి వస్తుంది. దాన్నే అకేషియా ట్రీ అంటారు. ఈ గోందుక తీర అనేది ఎడిబుల్ గమ్. దీన్నే గోధుమ బంక అని, లేదా ఆల్మండ్ గమ్ అని, లేదా ట్రగాకంద్ గమ్ అని కూడా పిలుస్తారు. ఈ గోందుక తీర ఆస్ట్రాల్గస్ చెట్టు నుండి వస్తుంది. దీనికి వాసన రుచి అంటూ ఏమీ ఉండదు. ఈ గమ్మును కొద్దిగా నీటిలో వేసినప్పుడు కరిగి జెల్లీలా మారుతుంది. దీనిని వేసవి కాలంలో వేడిని తగ్గించడానికి ఎక్కువగా వాడుతుంటారు. గోందుక తీరాలో కూలింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటుంది. ఈ గోందుక తీరాకి శరీరంలో వేడిని తగ్గించే లక్షణం ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని సమ్మర్లో ఎక్కువగా తీసుకుంటారు. నానబెట్టిన గోందుక తీర జెల్లీలా ఉంటుంది కదా, దీన్ని షర్బత్ లాగైనా ఫలుదా లాగైనా తాగవచ్చు. అలాగే వేరే డ్రింక్స్తో కూడా కలిపి తీసుకోవచ్చు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మలబద్ధక సమస్యలను దూరం చేస్తుంది. అలాగే మూత్ర సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. బరువు పెరగడానికి కూడా సహాయపడుతుంది. ఈ గోందుక తీరను నానబెట్టకుండా అస్సలు వాడొద్దు. గోందు చూడడానికి షైనీగా గాజులా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. ఈ నీటిలో కరిగిపోయే లక్షణాన్ని కలిగి ఉంటుంది. దీనిని శీతాకాలంలో ఎక్కువగా తీసుకుంటారు. ఎందుకంటే ఇది శరీరంలో వేడిని పెంచుతుంది. అలాగే శక్తిని కూడా పెంచి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనికి వేడిని పెంచే గుణం ఉంటుంది కాబట్టి సమ్మర్లో తీసుకోకూడదు. ఈ గోందును లడ్డులో కలిపి ఎక్కువగా తీసుకుంటారు. ఈ గోందుని ప్రసవం తర్వాత బాలింతలకు త్వరగా కోలుకోవడానికి ఇస్తుంటారు. ఇది ఎముకల కండరాలకు బలానికి చాలా మంచిది. మోకాళ్ళలో జిగురు పెరగడానికి కూడా వాడవచ్చు. గోందుని స్వీట్స్, డెజర్ట్స్లో ఎక్కువగా వాడుతుంటారు. దీన్ని బైండింగ్ ఏజెంట్గా గట్టిపడేందుకు వాడుతుంటారు. ఇప్పుడు ఈ రెండింటిని నీళ్ళల్లో నానబెడితే ఎలా ఉంటుందో చూపిస్తాను. 2 కప్పుల్లో నీళ్లు తీసుకొని 1 కప్పులో గోందును వేయాలి. ఇంకో కప్పులో గోందుక తీరను వేయాలి. 2 పైన మూతలు పెట్టి 4-5 గంటలు నాననివ్వాలి. 4-5 గంటలు నానిన తర్వాత చూడండి, గోందుక తీర ఇలా జెల్లీలా తయారవుతుంది. ఇది చప్పగా మృదువుగా ఉంటుంది. ఈ గోందుక తీర నానడానికి నీళ్లను ఎక్కువగా తీసుకుంటుంది. నానబెట్టిన గోందుక తీర జెల్లీని పాలతో కానీ మజ్జిగతో కానీ ఇతర డ్రింక్స్తో కలిపి సమ్మర్లో తీసుకోవచ్చు. పాలలో మజ్జిగలో డైరెక్ట్ కలిపి తినలేకపోతే బ్లెండ్ చేసుకొని తాగవచ్చు. ఈ గోందును చూడండి నీళ్ళల్లో మొత్తం ఎలా కరిగిపోయిందో. డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి కదా, ఫిల్టర్ చేసుకుందాం. ఇది ముట్టుకుంటే జిగురులా ఉంటుంది. దీనిని మోకాళ్ళలో ఎక్కువగా గుజ్జు అరిగిపోయిన వాళ్ళు తీసుకుంటే చాలా మంచిది. చూసారు కదా, గోందు మరియు గోందుక తీరాకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో. వీటిని మితంగా మాత్రమే తీసుకోవాలి. వీటిని ఎక్కువగా తీసుకుంటే దుష్ప్రభావాలు కూడా కలగవచ్చు. ఈ రెండిటి మధ్యన తేడా చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.